ఇలా అధికారంలోకి రావడమే ఆలస్యం, అలా ప్రైవేట్ జపం చేస్తున్నారు చంద్రబాబు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడానికి రెడీ అయ్యారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి స్కెచ్ వేశారు. ఇప్పుడు కీలకమైన మున్సిపల్ కార్మికుల వ్యవస్థను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీంతో మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ఒకప్పుడు 1వ తేదీకి జీతాలు అందుకునే తామంతా ఇప్పుడు కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాల మీద బతకాల్సి వస్తోందని, ఇదంతా చంద్రబాబు చేసిన అరాచకం అంటూ నిప్పులు చెరిగారు కార్మికులు. మున్సిపల్ కార్మికులు విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్స్ పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదు అని మండిపడుతున్నారు. ధర్నా చౌక్ నుండి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గత ప్రభుత్వం టంచనుగా 1వ తేదీ జీతాలిస్తే చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల వ్యవస్థ వచ్చిందని ఆరోపిస్తున్నారు కార్మికులు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జారీ చేసిన 2 జీవోల్ని తక్షణం రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాని ఆప్కాస్ ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది మున్సిపల్ కార్మికులు 3 పూటల తిండి తినేదానికి పని భద్రతతో, ఉద్యోగ భద్రతతో నెల 1వ తేదీ జీతాలు వస్తే తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆప్కాస్ రద్దు అనేది వాళ్ళ నోటికాడు కూడిదీయటమైనటువంటి అంశం దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆందోళన చేయడం జరిగింది. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి అని కార్మికులు, కార్మిక సంఘాలు కోరుతూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేటు సంస్థలకు పౌర సేవలను కట్టబెట్టడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు కార్మిక సంఘ నేతలు. ఈరోజు పోలీసుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ముందు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మంత్రి నారాయణ గారు ఏం చేస్తూ ఉన్నారు? పొద్దున్న లేస్తే అమరావతిలో తిరగటం తప్ప ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కార్పొరేషన్ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు వాళ్ళ సమస్యలను 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. 123 మున్సిపాలిటీలను ప్రైవేటు వాళ్లకు అప్పగించాలి అని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో 14 విభాగాలు ప్రైవేటుకి అప్పగించడానికి ఇప్పటికే సిద్ధమయ్యారని అంటున్నారు కార్మికులు. మున్సిపల్ ఆస్తులన్నింటినీ ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించి కార్మికుల ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాయి యూనియన్లు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.